చేశాడు. పాపం ఇది విన్నారా? రాజస్థాన్ వాళ్ళు ఎలాగో నీట్ ఎగ్జామ్ పేపర్ 1 వీక్ ముందే గెస్ పేపర్ అని పేరుతో లీక్ చేశారు. ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ జరిగిన మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌ని క్యాన్సెల్ చేసి ఈ ఇయర్ రీ ఎగ్జామ్ అంట మళ్ళీ. ఎక్కడ ఎవరికి మొత్తం అందరికీనా? పేపర్ చూసారమ్మా లక్షలాది విద్యార్థులు ఈ పోసపోయారు. ఆంధ్రాలో కూడా ఈ 10,000 మంది విద్యార్థులు ఆంధ్రాలోనే నీట్ రాసిన వాళ్ళు తప్పుతున్నారు. వీళ్ళకి మళ్ళా పరీక్ష రాయాలంటే మళ్ళా కోచింగు, మళ్ళా చదువు, మళ్ళా ఎగ్జామ్ ఖర్చులు. అప్పుడు బాగా రాసిన వారు 2 రోజులు బాగా రాయలేకపోవచ్చు. సో నష్టపోయారు. దేశం మొత్తం మీద లక్షలాది స్టూడెంట్స్‌కి తీవ్ర నిరాశ. దేశం మొత్తం ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెడతారు. పెడతారు రాశారు కానీ అన్ని రకాలుగా నష్టమే. అన్ని రకాలుగా ఇప్పుడు వ్యవస్థ అంతా మళ్ళీ పనిచేయాలి కదా! పిల్లలకి నష్టం. ప్రజలు హర్షించడం లేదమ్మా. ప్రజలు ఇది హర్షించడం లేదు. ఎందుకంటే 24లో జరిగింది. 2024లో జరిగింది ఇలాగా. ఇదే నీటు